ఏ రాష్ట్రమైనా ఆర్థిక వృద్ధి సాధించాలన్నా, వలసలను అరికట్టాలన్నా స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచడం అత్యంత కీలకం. ఈ సత్యాన్ని గ్రహించిన కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా దీర్ఘకాలిక ప్రయోజనాల లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ జాబ్ మేళాలను నిర్వహిస్తూ యువతకు అవకాశాలను చేరువ చేస్తోంది. ఉద్యోగాలు రాని వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పిస్తూ 3 అంచెల వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇక దీనిపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటుగా వరుసగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. దీనికి సంబంధించి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కూడా ఈ ప్రణాళికని రూపొందించి అన్ని జిల్లాలు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి 4 నెలలకు ఒకసారి తప్పనిసరిగా కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ జాబ్ మేళాలు నిర్వహించడం ఒక సంప్రదాయంగా అయితే వస్తుంది. ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 700-800 వరకు కూడా జాబ్ మేళాలు చిన్న పెద్ద అన్ని రకాలుగా కూడా నిర్వహించారు. తమ చదువుకు తగ్గట్టుగా, తమకున్నటువంటి నైపుణ్యాలకు తగ్గట్టుగా ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,20,000 మందికి పైగా యువత ఉద్యోగాలు పొందినట్టుగా నైపుణ్యాభివృద్ధి సంబంధించినటువంటి వెబ్ పోర్టల్ ద్వారా మనకు తెలుస్తోంది. అంటే నైపుణ్యం పేరుతో ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారానే ఎవరైనా ఉద్యోగాలు కావాలనుకుంటున్న వారు అందులోకి వెళ్ళి తమ పేరు, వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆధార్ ముందుగా నమోదు చేసిన తర్వాత వారి మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. దాని పేరు మీదుగా వాళ్ళు తమ వివరాలు, తమ యొక్క చదువు అర్హతలు, ఇతర నైపుణ్యాలకు సంబంధించిన వివరాలను కూడా నమోదు చేస్తే ఒక బయోడేటా కూడా వాడి పేరు మీద జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ బయోడేటాను సంబంధిత కంపెనీలకు పంపించడం ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా చర్యలైతే చేపట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాల కల్పనకైతే పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగానే పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీల స్థాపనకైతే భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తున్నారు. విదేశీ కంపెనీలు కావచ్చు, పలు బహుళజాతి కంపెనీలు, దేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించి వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టి కంపెనీలు ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పార్ట్నర్షిప్ సమ్మిట్తో పాటుగా విదేశాల్లో జరిపినటువంటి పర్యటనల ద్వారా దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే రాష్ట్రానికి వచ్చాయి. తద్వారా దాదాపు 25 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడున్నాయని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంటే కంపెనీలు ఏర్పడి అవన్నీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు ఎవరైతే చదువుకున్న యువత ఉన్నారో వారి స్థాయికి తగ్గట్టుగా, వారి చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. జాబ్ మేళాలలో ఎవరైనా ఉద్యోగాలు రాని వారు ఉంటే వారికి కొన్ని నైపుణ్యాలపైన కూడా శిక్షణ ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా 7.5 లక్షల మందికి పైగా ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందారు. కేవలం చదువు ఒకటి ఉంటే సరిపోదు, సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోదు. వారు పనిచేసేందుకు కంపెనీ అవసరాలకు తగ్గట్టుగా, లేకపోతే పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా వారు పనిచేయాల్సి ఉంటుంది. దానికి మరికొన్ని ప్రత్యేకమైనటువంటి ఎబిలిటీస్ వారిలో ఉండాల్సి ఉంటుంది. ఆ నైపుణ్యాలన్నీ కూడా యువతకు నేర్పించే దిశగా కూడా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి నెల కూడా వారికి ఏదో ఒక అంశంపైన శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఆ శిక్షణ పొందినటువంటి వారు తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ నుంచి బీటెక్ చదువుకున్న వారికి, అదేవిధంగా ఫార్మసీ చేసిన వాళ్ళకి అన్ని రంగాలనే మనము కంబైన్డ్గా కోఆర్డినేట్ చేస్తూ అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే చదువుకుని ఉన్నారో, యూత్ ఎవరైతే ఖాళీగా ఉంటారో అనే ఉద్దేశంతో బేస్ చేసుకొని మనం ఈ జాబ్ మేళా ప్లాన్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఏంటంటే ఒక స్కానర్ ఇస్తాము, అది నైపుణ్య పోర్టల్కి లింక్ ఉంటుంది. సో క్యాండిడేట్ మొబైల్తోనే నైపుణ్య పోర్టల్లో వాళ్ళ ఆధార్ నెంబర్తో ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ వస్తాయి, మిగతాది వాళ్ళ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని అప్డేట్ చేసుకుంటే వాళ్ళకి రిజ్యూమ్ కూడా జనరేట్ అవుతుంది. సో ఆ రిజ్యూమ్తోనే డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఓన్ రిజ్యూమ్తోనే అటెండ్ అవ్వచ్చు. సపోజ్ మనం రిటైల్ సెక్టర్ ట్రైనింగ్ చేస్తాము, అంటే ఒక 30 మందితో బ్యాచ్ ట్రైనింగ్ చేస్తాము. ఆ రిటైల్ సెక్టర్ సంబంధించిన 2-3 కంపెనీలు తీసుకొని వస్తాము. దాంట్లో వాళ్ళు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు. మ్యాక్సిమం అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు అక్కడికే ప్లేస్మెంట్ వెళ్ళిపోతారు. సార్ ఎవరైనా ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఎంటైర్ ఏపీ నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళకి నచ్చిన జాబ్ని సెలెక్ట్ అవ్వచ్చు. ఆ వచ్చినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారు ఉదయం పూట వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారికి ప్రాథమికంగా కూడా కొన్ని అవగాహన కల్పిస్తారు. ఆ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలనే అంశంపైన కూడా స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ఒక అవగాహన అయితే కల్పిస్తారు. తద్వారా వాళ్ళు ఇంటర్వ్యూలో ఎలాంటి బెరుకు లేకుండా, భయం లేకుండా ఆ కంపెనీల
ప్రతినిధులతో మాట్లాడగలుగుతారు. తద్వారా ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎంపికైనటువంటి వారికి అదే రోజున జాబ్ మేళా నిర్వహించిన రోజునే సాయంత్రం లోపే వారికి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చి వారు ఆ కంపెనీలో చేరేందుకు అవకాశాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కల్పిస్తోంది. ఈ జాబ్ మేళాల నిర్వహణతో పాటుగా ఎంఎస్ఎంఈలు అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారా కూడా ఉపాధి పెద్ద ఎత్తున కల్పించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2.5 లక్షల నుంచి 3 లక్షల మందికి అలా ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశంలో ఇటీవలే స్పష్టం చేశారు. ఇంకా ఈ సంఖ్య మరింత పెంచే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఓవర్ టు స్టూడియో.